Hi guys, welcome back to Man of Cricket. Chennai versus DC review. వేట మొదలైంది. ఆఫ్టర్ 6 consecutive లాసెస్ తర్వాత సెవెంత్ ఎలా లాస్ అవుతారనుకున్నారా? 23 రన్స్ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించారు. ఫస్ట్ విన్. సంజు శాంసన్ నుంచి సూపర్ సెంచరీ, ఆయుష్ మాత్ర నుంచి అద్భుతమైన 50. బౌలింగ్ లో చూసుకుంటే ఓవర్టన్ నుంచి సూపర్ స్పెల్, హార్డ్ లెంత్ హిట్ చేసి 4 వికెట్ తీశాడు. అలాగే అన్సుల్ కంబోజ్ నుంచి గుడ్ డెత్ బౌలింగ్ అండ్ గుర్పన్జిత్ సింగ్ నుంచి వేరే లెవెల్ మంచి వేరియేషన్స్ కనపడ్డాయి. సో చెన్నై ఇట్స్ లైక్ ఏ కమ్బ్యాక్ సూపర్ కింగ్స్. దే ఆర్ లుకింగ్ దాట్ ఈస్ హోమ్. అండ్ డీసీ ఆన్ ద అదర్ హ్యాండ్ దే డిడ్ సో మెనీ మిస్టేక్స్. ఫీల్డింగ్ లో చాలా మిస్టేక్ చేశారు. 2-3 క్యాచెస్ డ్రాప్ చేశారు. అలాగే రన్అట్ మిస్ ఛాన్సెస్ చాలా. అసలు మ్యాచ్ ఎక్కడ టర్న్ అయింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ చూసుకుంటే సిఎస్కే యాజ్ యూజువల్ గా టాస్ లూజ్ అయింది. అండ్ ఢిల్లీ వచ్చేసరికి ఫీల్డింగ్ చూస్ చేసుకుంటే దట్ వాజ్ ఎ రైట్ మూవ్. ఎందుకంటే డ్యూ కనపడింది, గ్రౌండ్ లో చూసుకుంటే డ్యూ ఉంది. సో దట్స్ ఎ రైట్ కాల్. ఓపెనింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఢిల్లీలో చూసుకుంటే అకబ్ నబీ నుంచి ఫస్ట్ ఓవర్ వచ్చింది. సో అకబ్ నబీ వాస్ వెరీ గుడ్ టాలెంట్, డొమెస్టిక్ లో మంచిగా వేస్తాడు. సో ఇక్కడ చూసుకుంటే సంజు శాంసన్ ఫస్ట్ ఓవర్ లోనే ఒక బౌండరీ టచ్ వచ్చింది. దట్స్ ఎ 4. సో తర్వాత ముఖేష్ కుమార్ నుంచి మంచి ఓవర్లు పడ్డాయి. బట్ సంజు శాంసన్ వాజ్ హిట్టింగ్ వెరీ హార్డ్. లైక్ పవర్ ప్లే చాలా అంటే చాలా మంచిగా ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ వాజ్ ప్లేయింగ్ వరెస్ట్. ఇది ఇంత అసలు యాంకర్ అవసరం లేదు. బట్ హీ వాజ్ అండర్ ది క్యాప్టెన్సీ ప్రెషర్. సో తను చివరి వరకు ఉండాలనుకుంటున్నాడు. అదే మైండ్ సెట్ తో ఆడితే చాలా అంటే చాలా కష్టం. సో తను ఇంప్రూవ్ అవ్వాలి. లైక్ హోప్ లైక్ ఈ విన్ తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింటది రుతురాజ్ గైక్వాడ్కి. మోస్ట్లీ నెక్స్ట్ మ్యాచ్ అనేది రిపీట్ చేస్తుంది. సో పవర్ ప్లేలో వచ్చేసరికి సమ్వేర్ అరౌండ్ 60 రన్ చేశారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ వన్స్ పవర్ ప్లే అయిపోగానే చార్జ్ రన్ చేయడానికి వెళ్ళాడు. అండ్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్ర నుంచి బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ మంచిగా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్ర సిమిలర్ స్కిల్ సెట్, సిమిలర్ టైప్ ఆఫ్ బౌలర్స్ అనేలా అనిపిస్తుంది. లైక్ సంజు శాంసన్ అలాగే ఐదర్ ఆయుష్ మాత్రే. సో వీళ్ళకి ప్రాపర్ లైక్ సిమిలర్ వీక్నెసెస్ ఉన్నట్లు కనపడుతున్నాయి. సో ప్రాపర్ గా చార్జ్ చేయలేకపోయారు. బట్ సమ్వేర్ సంజు శాంసన్ వచ్చేసరికి ఒక ఏళ్ళ నుంచి మంచి కొట్టుకుంటూ వచ్చాడు. ఈవెన్ ఆయుష్ మాత్రం చూసుకున్న వెన్ ఎవర్ హీ టుక్, సో హీ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. సో 15 ఓవర్స్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 160 రన్స్ ఉంది. సో లాస్ట్ 5 ఓవర్స్ లో ఈజీగా 70-80 ప్లస్ రన్స్ స్కోర్ చేయాల్సింది. బట్ అక్కడ చూసుకుంటే సంజు లైక్ ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ దేర్ వర్ బ్రిలియంట్ ఓవర్స్ ఫ్రమ్ లైక్ ఎవరి దగ్గర నుంచి ముఖేష్ కుమార్ నుంచి అండ్ ఇంగిడి నుంచి బ్యూటిఫుల్ ఓవర్స్ పడే 16-17. అండ్ ఈవెన్ ఆన్ ద అదర్ హ్యాండ్ లైక్ 18th ఓవర్ చూసుకున్న నటరంజన్ నుంచి సంహౌ గుడ్ ఓవర్, మంచి ఓవర్ పడింది. అక్కడ చూసుకుంటే ఐస్ మాత్రని రిటైర్డ్ అవుట్ ఇచ్చారు. సంహౌ దట్ వాస్ నాట్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు హిమ్. తను ఇంకా 18 years ఓల్డ్ మాత్రమే. హీ వాజ్ ప్లేయింగ్ వెరీ గుడ్. బట్ దట్స్ ద బౌలింగ్ ఎఫెక్ట్. లైక్ ఎంగేడి అండ్ ముఖేష్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గా వేశారు. ఏ అదర్ బ్యాట్మెన్స్ అయినా కొట్టడం కష్టం. బట్ కొంచెం ఆర్ట్స్ కాల్ గా అనిపించింది. ఇన్ ద ఎండ్ లైక్ ఐస్ మాత్రం ఉండింటే ఆ 10 balls లో ఏదైతే దూబే ఆడాడో ఆ 10 balls లో 20 రన్ చేశాడు. బట్ ఐస్ మాత్రం ఆడింటే ఆ 10 balls లో ఈజీగా 3 sixes కొట్టేవాడు. బట్ సమ్హౌ దట్ డిసిజన్ కొంచెం చేయకుండా ఏంటే బాగుంది. బట్ ఇన్ ద ఎండ్ దట్స్ హిస్ చాయిస్ అండ్ దే డిడ్ దట్. సో తర్వాత వచ్చిన లైక్ సంజు శాంసన్ అక్కడ కొంచెం 90s దగ్గర కొంచెం అలా కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాడు. అండ్ నటరంజన్ బౌలింగ్ లో ఎప్పుడైతే 4 వచ్చిందో అండ్ సంజు శాంసన్ వాట్ ఏ బ్యాటింగ్. 15 4లు 4 6లు కొట్టాడు. సో బ్యాక్ స్క్వైర్ కట్, లేట్ కట్, కవర్ డ్రైవ్, ఇన్ డ్రైవ్ అవుట్. సో ప్రతి షాట్ ఆడాడు. అండ్ ఈరోజు ఫుట్ వర్క్ చూసుకున్న అద్భుతంగా ఉంది. ఫస్ట్ 3 matches నేరో ఓడిపోయాడు, లూజ్ అయ్యాడు. సో అక్కడ చూసుకుంటే కాన్ఫిడెన్స్ సమ్హౌ ఆ కాన్ఫిడెన్స్ కొంచెం
తక్కువైంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి వచ్చింది. అది అనేది సేమ్ కీపింగ్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అది మాట్లాడుకుంటాం. సో ఓవరాల్ చూసుకుంటే ఈవెన్ దూబే వచ్చాడు. దూబే వచ్చి కూడా తను ఒక 6 తన దగ్గర నుంచి 2 6 ఒక బౌండరీ వచ్చింది. సమ్వేర్ సిఎస్కే వాస్ షార్ట్ 20 to 30 రన్స్ ఈజీగా 230 ప్లస్ స్కోర్ చేయాల్సిన మ్యాచ్. బట్ స్లైట్లీ బ్రిలియంట్ డెత్ బౌలింగ్ వల్ల సమ్వేర్ అరౌండ్ వాళ్ళు 20 నుంచి 30 రన్స్ షార్ట్ గా ఉన్నారు. సో పవర్ ప్లేలో చూసుకుంటే ఫస్ట్ ఓవర్ అఖిల్ భూషణ్ వేయించారు. అఖిల్ భూషణ్ ఫస్ట్ బాల్ నో బాల్ వేసాడు. అండ్ ఆ నెక్స్ట్ బాల్ ఫ్రీ హిట్ 19 నిశాంక బౌండరీ కొట్టాడు. అండ్ అదే ఓవర్ లో చూసుకుంటే సేమ్ ఎవరు అదే ఓవర్ లో చూసుకుంటే అఖిల్ భూషణ్ మరి ఇంకో నో బాల్ వేసాడు. సో దట్ సమ్హౌ లైక్ మొమెంటం వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ కు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అఖిల్ భూషణ్ ఎవరు ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో వేరే లెవెల్ ఆడాడు 19 నిశాంక. అలాగే రాహుల్ కూడా మంచిగా కొట్టాడు ఆ ఓవర్ లో. అండ్ థర్డ్ ఓవర్ వచ్చేసరికి డీసెంట్ ఓవర్ ఫ్రమ్ ఖలీల్ అహ్మద్ డీసెంట్ ఓవర్ ఫ్రమ్ అఖిల్ హుసేన్. బట్ తన ఓవర్ లో ఒక బౌండరీ వచ్చింది. అండ్ ఫోర్త్ ఓవర్ లో అన్సుల్ కంపోజ్ నుంచి కొంచెం ఎక్స్పెన్సివ్ లైక్ ఆ ఓవర్ లో చూసుకుంటే 19 నిశాంక రెచ్చిపోయాడు. అండ్ ఫిఫ్త్ ఓవర్ ఖలీల్ అహ్మద్ అక్కడ చూసుకున్న 19 నిశాంక మంచిగా ఆడాడు. అండ్ లాస్ట్ బాల్ కేఎల్ రాహుల్ వచ్చేసరికి అవుట్ అయ్యాడు. సో దట్స్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఆ వికెట్ ద మ్యాచ్ టర్నింగ్. ఖలీల్ వచ్చేసరికి ఆ వికెట్ తీశాడు. అండ్ నెక్స్ట్ ఓవర్ లో అన్సుల్ కంపోజ్ వచ్చి రాగానే ఫస్ట్ బాల్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ వచ్చేసరికి ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ బాలే తను బ్రెవిస్ నుంచి ఒక అద్భుతమైన క్యాచ్, తను గట్ అవుట్. అండ్ ఆ తర్వాత లైక్ సమీర్ రిజ్వీ అండ్ లైక్ అక్షర్ పటేల్ క్రీజ్ లో ఉన్నారు. అండ్ అక్షర్ పటేల్ గుర్పన్ సిట్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత గుర్పన్ సిట్ సింగ్ వచ్చాడు. సో వచ్చి రాగానే హి పిక్ ద వికెట్ ఆఫ్ అక్షర్ పటేల్. అండ్ సర్ఫరాజ్ ఖాన్ నుంచి అద్భుతమైన క్యాచ్. దట్ క్యాచ్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు ఆల్ సిఎస్కే ప్లేయర్స్ ఇన్ ద గ్రౌండ్ హూ ఆల్ ఆర్ దేర్. ఆ క్యాచ్ వల్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ సమ్హౌ లైక్ ఆ ఫస్ట్ 4 ఓవర్స్ కొట్టేదాన్ని చూసి ఎవ్రీ వన్ వాజ్ ఫంబుల్. ఆల్ దేర్ వెయిటింగ్ ఇస్ 1 for 1 రైట్ మూమెంట్. అది వచ్చింది. అండ్ ఆ క్యాచ్ తర్వాత చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ నుంచి కూడా బ్యూటిఫుల్ కెప్టెన్సీ కనపడింది. వెంటనే తను హీ వాజ్ గెటింగ్ లైక్ సమీర్ రిజ్వీ చూసుకుంటే కొంచెం షార్ట్ బాల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ వెంటనే తను వచ్చేసాడు. అండ్ ఓవర్ టర్న్ వచ్చి సమీర్ రిజ్వీ వికెట్ తీసాడు. అండ్ తర్వాత ఎవరు మిల్లర్ నుంచి, అలాగే మిల్లర్ అండ్ స్టబ్స్ నుంచి కొంచెం పార్ట్నర్షిప్ కొంచెం కొట్టుకుంటూ వెళ్ళారు. కొంచెం స్టార్ట్ చేశారు కొట్టడం. నూర్ అహ్మద్ బౌలింగ్ లో చూసుకుంటే మిల్లర్ ఒక 6 కొట్టాడు. అండ్ గుర్పన్ శేఖ్ సింగ్ బౌలింగ్ లో స్టబ్స్ ఒక 6 కొట్టాడు. సో వాళ్ళు కొంచెం కొంచెం కొట్టడం స్టార్ట్ చేశారు. అండ్ దే ఆర్ కమింగ్ హెడ్ లైక్ మంచిగా. సో కంపారిజన్ చూసుకుంటే 10 overs కు సిఎస్ ఫర్ 101 వీళ్ళు చూసుకుంటే 101 4 50 overs చూసుకున్న 161. సో సంపేర్ వాళ్ళు టోటల్ గా వచ్చారు కానీ బట్ వికెట్స్ అనేది లూజ్ ఎక్కువ అయ్యారు. అండ్ అక్కడ చూసుకుంటే తర్వాత ఓవర్ టర్న్ సంవేర్ సంవేర్ లైక్ ఖలీల్ అహ్మద్ వేసిన బౌలింగ్ అక్కడ రుతురాజ్ గైక్వాడ్ సమ్ డిడ్ మిస్టేక్. సో రుతురాజ్ గైక్వాడ్ వచ్చేసరికి ఖలీల్ అహ్మద్ ట్రై చేశాడు. ఆ ఓవర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 15 రన్స్ వచ్చాయి. ముందు ఓవర్ లో నూర్ అహ్మద్ బౌలింగ్ లో అన్ని రన్స్ వచ్చాయి. మళ్ళీ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో కూడా అన్ని రన్స్ వచ్చాయి. మూమెంట్ కొంచెం షిఫ్ట్ అవుతుండగా ఓవర్ టర్న్ వచ్చాడు. హార్డ్ లెంత్ ఇచ్చేసాడు 145 ప్లస్ స్పీడ్ తో. టింబర్ వికెట్ వచ్చేసరికి లేచిపోయింది మిల్లర్ది. దట్స్ ద 1 more టర్నింగ్ పాయింట్. అండ్ ఆ తర్వాత వచ్చిన అశుతోష్ శర్మ వచ్చాడు. అశుతోష్ శర్మ ఒక 6 కొట్టాడు. అండ్ నూర్ అహ్మద్ ను తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఆల్సో గుడ్ మూవ్. ఎందుకంటే అశుతోష్ శర్మ ఫాస్ట్ బౌలర్స్ ను వేరే లెవెల్ ఆడతాడు. సో స్పిన్నర్ ని తీసుకొచ్చాడు. దట్స్ ఎ వెరీ బ్రిలియంట్ క్యాప్టెన్సీ. సో అక్కడ చూసుకుంటే ఈవెన్ తనకు ఒక 6 ఒక 4 కొట్టాడు. అండ్ సంజు శాంసన్, చేతన్. సో లాస్ట్ 3 matches చూసుకుంటే సంజు శాంసన్ గమ్మున సైలెంట్ గా ఉన్నాడు, ఏం ఇన్పుట్స్ ఇవ్వకుండా. బట్ దట్ సెంచరీ గివ్స్ కాన్ఫిడెన్స్ టు హిమ్. అండ్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ ద మ్యాచ్. అండ్ హీ గేవ్ ఇన్పుట్స్ టు నూర్ అహ్మద్. సో కొంచెం బాల్ అనేది వైడ్ ఆఫ్ సైడ్, కొంచెం ఆఫ్ సైడ్ వేసేటట్లు అయ్యి దొరికేస్తాడు అన్నాడు. సేమ్ అదే బాల్ వేసాడు. అండ్ అశుతోష్ శర్మ వాస్ అవుట్.
ఆ తర్వాత చూసుకుంటే ఓవర్టన్ నుంచి బ్యూటిఫుల్ ఓవర్ పడింది మళ్ళీ. అండ్ సేమ్ తర్వాత గుర్పల్లి సింగ్ తర్వాత నుంచి మ్యాచ్ నోవేర్ లైక్. అండ్ తర్వాత చూసుకుంటే 19th ఓవర్లో 10 balls 30 అన్నప్పుడు ఆ ఓవర్టన్ వచ్చేసరికి ఇమీడియట్ గా తను వచ్చేసరికి స్టప్స్ వికెట్ తీసాడు. అండ్ లాస్ట్ ఓవర్ అన్సుల్ కంబోజ్ వాస్ ఫినిషింగ్. CSK comeback Super Kings. So they need that one confidence booster. నెక్స్ట్ మ్యాచ్ ఎలాగో తలా వస్తాడు. సో స్కై అండ్ రాకెట్. సో కమ్బ్యాక్ సూపర్ కింగ్స్ డెవాల్డ్ బ్రూవిస్ రాకతో మారిపోతుంది. అండ్ కనబడింది ఆన్ ఫీల్డ్. బట్ ఓన్లీ పాజిటివ్ థింగ్, దేర్ వర్ సో మెనీ పాజిటివ్ థింగ్స్. ఫీల్డింగ్ చూసుకుంటే అద్భుతంగా చేశారు. లైక్ ఓల్డ్ ట్రెడిషనల్ సిఎస్కే ఫీల్డింగ్ ఎలా ఉంటుందో అలా ఫీల్డింగ్ చేశారు. అండ్ లుక్ అట్ ఫీల్డింగ్ లైక్ వాళ్ళ ఫీల్డింగ్ చూసుకుంటే డెవాల్డ్ బ్రూవిస్ అద్భుతమైన ఫీల్డర్. రుతురాజ్ గైక్వాడ్, నూర్ అహ్మద్ నుంచి చూసుకుంటే ఒక సూపర్ 6 ఆపాడు నూర్ అహ్మద్. అలాగే అఖిల్ హుషన్ అండ్ దిస్ గై ఓవర్టన్. సో 5 ప్రాపర్ గన్ ఫీల్డర్స్ ఉన్నారు. అండ్ సమ్హౌ లైక్ ఖలీల్ అహ్మద్ నుంచి ఒక 2 catches డ్రాప్స్ వచ్చాయి. దట్స్ ఓకే. ఆల్ దే నీడ్ ఈజ్ ఒక్క మూమెంటం. ఆ మూమెంటం వచ్చింది. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆ మూమెంటం అనేది అలాగే కంటిన్యూ చేస్తారు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్సీ కొంచెం సమ్హౌ లైక్ మంచిగా విజిబుల్ అయింది. సో దీన్ని బట్టి చూస్తే లైక్ ఎర్లియర్ గా వీ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్స్. లైక్ తనకు మంచి బౌలింగ్ ఆప్షన్స్ లేవు. బట్ ఇవాళ he had so many options and he can utilize very well. So once Tala vaste everything set and they are looking so much confident. And bowling కూడా somehow workout అయింది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడు తన ఫామ్ లోకి వస్తే, తన దగ్గర నుంచి క్విక్ ఇన్నింగ్స్ వస్తే దే ఆర్ గోయింగ్ టు బ్లాస్ట్ దిస్ సీజన్. సో లేట్ గా మొదలెట్టారు, ఇంకా ఆగేదే లేదు, తగ్గేదే లేదు. చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ కూడా. సో మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మీరేమనుకుంటున్నారు? ఆ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి, కీ మూమెంట్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.